Coming to newspaper, how to read the newspaper? Now I'll tell you, I'll explain. This is the first page, right? This is the first page. When there is an advertisement, you need not see. But when it is a government ad, when the advertisement is given by the government, like government schemes and programs, they will give lot of data. ఎప్పుడైనా న్యూస్ పేపర్ యాడ్లో గవర్నమెంట్ యాడ్స్ ఉంటాయి. గవర్నమెంట్ యాడ్స్లో చాలా డేటా ఇస్తారు. అది గవర్నమెంట్ యాడ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇఫ్ ఇట్స్ ద గవర్నమెంట్ యాడ్ యూ హ్యావ్ టు కట్ ఇట్ అండ్ యూ నీడ్ టు గో విత్ ఇట్. సో ఇఫ్ యూ టేక్ ద ఫస్ట్ పేజ్, దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ హెడ్డింగ్స్ రెండు కూడా చూడాలి. ఫస్ట్ పేజ్లో ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ యూ నీడ్ టు అక్నాలెడ్జ్, you need to study. For example, say the entire first page is about Kashmir issue. Directly or indirectly, the entire first page is dealing with Kashmir issue. So you need to follow what is what. India tells to Pakistan, review decision on ties. You want to cut off all decisions, even military, even diplomatic ties. సో ఇండియా ఈజ్ ఆస్కింగ్ పాకిస్తాన్ టు రివ్యూ ఇట్. నేను 370 అనౌన్స్ చేస్తాను, ఇంత చేయక్కర్లేదు, ఇది మా ఇంటర్నల్ విషయం, మా అంతర్గత విషయం అని. కానీ పాకిస్తాన్కి అది అంతర్గత విషయం కాదు, ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూ రగులుతుంటే పాకిస్తాన్ హ్యాపీ. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, యూత్ గెట్స్ డెత్ ఫర్ రేప్, మర్డర్ ఆఫ్ ఇన్ఫాంట్. వరంగల్లో ఒక 9 months అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిన దానిలో యూత్ గెట్స్ డెత్ ఫర్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఇన్ఫాంట్. డెత్ పెనాల్టీ వచ్చిందన్నమాట యూత్కి. అండ్ నెక్స్ట్ ఈజ్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. మీకు ఎప్పుడైనా ఫస్ట్ పేజ్ చదువుకోవాలి, రెండో పేజ్, మూడో పేజ్ అస్సలు చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ నెససరీ స్టేట్ పేజ్ ఉంటే 1 or 2 items జస్ట్ పైపైన చూడండి. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 7th పేజ్, పేజ్ నెంబర్ 7 ఎవ్రీడే ఇన్ హిందూ. ప్రతిరోజు మీ దగ్గర హిందూ పేపర్లో ఫస్ట్ పేజ్ చదివిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిన పేజీ పేజ్ నెంబర్ 7. ఆఫ్టర్ ఫస్ట్ పేజ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఓపెన్ పేజ్ నెంబర్ 7. ఈ పేజ్ నెంబర్ 7లో ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్. భారత్ రత్న ఇస్ ప్రెజెంటెడ్ టు ప్రణబ్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ గారికి సంవత్సరం పైన ఇది భారత రత్న ఇచ్చి అనౌన్స్ చేసి ఆయనకి ప్రజెంట్ చేశారు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, బ్రహ్మోస్ మిసైల్ టు బి deployed along coast for maritime security. బ్రహ్మోస్ మిసైలు కోస్టల్ ఏరియాస్లో పెడతారండి, కోస్ట్ గార్డ్స్ ఆ ఏరియాస్లో. ఎందుకు? మ్యారిటైమ్ సెక్యూరిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, ఇఫ్ యూ కమ్ టు హియర్, టైగర్స్. ఫ్రమ్ లాస్ట్ 1 week there is regular news on tigers. 4 years back in 2014 we have 2226 tigers in India. 2226 tigers in India. Now we have 2967 tigers in India. Total 2967. In the world tiger population, India consists of 80% of tigers. ప్రపంచ పులుల జనాభాలో భారతదేశం 80% అనమాట. You know presently which state tops the tiger? Madhya Pradesh tops the tiger population. Last year it is Karnataka. Now Madhya Pradesh. సో టైగర్స్ మీద లాస్ట్ 4-5 days నుంచి రోజు న్యూస్ వస్తుంది. ఇలా న్యూస్ రాగానే రాసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ పేజ్ ఒకసారి చూసుకోవాలి, 7th పేజ్ ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ పేజ్ అండ్ 7th పేజ్ కంపల్సరీగా చూసుకోవాలి. దాని తర్వాత దిస్ ఇస్ ద పేజ్ కాల్డ్ ఎడిటోరియల్ పేజ్. ఈ పేజ్ని ఎడిటోరియల్ పేజ్ అంటారు. న్యూస్ పేపర్లో 8th పేజ్, 9th పేజ్ జనరల్గా వస్తాయి. ఈ పేజ్ని editorial page enter. This page is called editorial page. In this page, if you see, this small article is called editorial. ఈ చిన్న ఆర్టికల్ని ఎడిటోరియల్ అంటారు. దిస్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ లీడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఎడిటోరియల్, ఇది లీడ్ ఆర్టికల్, పెద్ద ఆర్టికల్ అనమాట. సో ఈ పేజ్లో ఈ పేజ్ మొత్తం ఇక్కడ ఒక ఆర్టికల్ వస్తుంది. ఖచ్చితంగా ఇవైతే చదవాలి. ఇక్కడ డేటా పాయింట్ అని వస్తుంది, ఒకసారి చూడాలి ఏముంది అనేది. కింద డేటా పాయింటింగ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ ఆర్ నెససరీ ఫర్ యూ. ఈ ఆర్టికల్స్ ఖచ్చితంగా చదవాలి. అవి ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సి, హిందూ పేపర్లో మీరు ఒక ఆర్టికల్ చదువుతున్నారు, మీకు అసలు అర్థం కాల. ఎందుకు అర్థం కాదు అంటే
ఎందుకు అర్థం కాదంటే మీరు ఫస్ట్ టైం చదువుతున్నారు ఇంత డీప్గా, ఇంతకుముందు రోజు సంవత్సరాల తరబడి చదవలేదు. సో ఫస్ట్ టైం ఇది అర్థం కాదు. యావరేజ్న కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి హిందూ పేపర్ కంప్లీట్ అవ్వాలంటే 5 గంటలు పడుతుంది. ఇట్ ఈస్ వెరీ కామన్. మాకు మాత్రం ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించొద్దు. ఇట్ ఈస్ వెరీ కామన్ దట్ ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 5 hours టు కంప్లీట్ హిందూ పేపర్. హిందూ పేపర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలంటే 5 గంటలు పడుతుంది. ఈ ఆర్టికల్ తీసారు చదివేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మీకు కొత్త పదం కనబడినప్పుడు మీనింగ్ చూసుకోవాలి. ఆ మీనింగ్ ఒక బుక్లో రాసుకోవాలి. మీనింగ్స్ చూసుకోకుండా ఆర్టికల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. పూర్తిగా చదివి దాన్ని పూర్తి అర్థం చేసుకున్నాం, ఐ వాంట్ అండర్స్టాండ్ ఓన్లీ ద స్పిరిట్ అని చేయొద్దు. యూ నీడ్ టు డెవలప్ మీనింగ్స్ ఆల్సో. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైం, ఒక రోజంతా పట్టినా పర్లేదు, 10 రోజులు 4 రోజులు సిట్ విత్ డిక్షనరీ అండ్ అట్లీస్ట్ ట్రై టు రిమెంబర్ 10 to 20 న్యూ మీనింగ్స్ ఏ డే. 10 నుంచి 20 కొత్త పదాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ దిస్ ఆర్టికల్ అండ్ అర్థం కాదు కొన్నిసార్లు, దెన్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ యువర్ ఇంటర్నెట్లో టైప్ ద టాపిక్ వాట్ యు ఆర్ రీడింగ్, ట్రై టు రీడ్ 2 or 3 ఆర్టికల్స్, దెన్ యూ విల్ గెట్ కనెక్షన్. ఒక 10-20% కనెక్షన్ అర్థమవుతుంది. ఒక 10 to 20% యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్. సో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు స్లోగా మీకు మెటీరియల్ కానీ నేను చెప్పడం కానీ జరుగుతుంటుంది క్లాస్లో. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు స్టార్ట్ విత్ దిస్. అండ్ ఆర్టికల్లో 10% అర్థమైతే హ్యాపీ ఫీల్ అయిపోండి. ఎందుకంటే 100% ఈరోజు కూడా ఎవరికి అర్థం కాదు. ఎవరైతే న్యూస్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళు కూడా మొత్తమే అర్థం కాదు. సో యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఫుల్ లెంత్ ఆఫ్ ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ థింగ్, ఎలాంటి ఆర్టికల్స్ వస్తే ఏం చదవాలి ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి, there are some articles which are related to polity, like Indian Constitution, like Supreme Court judgments. For example, Sabarimala judgment. Some will say the judgment is wrong. Some will say the judgment is right. The judgment protected the rights of women. Some will say the judgment protected the rights of women. You just read about their argument. Why it is protecting the rights of women? Why the judgment is important? So on the next day it will come, you will get an article like federalism. See, government have taken away 372 Jammu Kashmir. Now central government is showing high hand over state governments or states. This is federalism. It is affecting federalism. You should not get carried away by the argument of the article. ఆర్టికల్లో వాళ్ళు చేసిన వాదన మీద అదే కరెక్ట్ అనుకుంటాం. ఈవెన్ ఈ రోజు కూడా చదివేటప్పుడు నిజమే కదా అనిపించుద్ది. బికాజ్ ఎవ్రీ ఆథర్ ఈజ్ ఎక్స్పర్టైజ్ టు కన్విన్స్ దేర్ ఓన్ సైడ్ ఆఫ్ పాయింట్. ఎవ్రీ ఆథర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ టు కన్విన్స్ దేర్ ఓన్ సైడ్ ఆఫ్ పాయింట్. అంటే వాళ్ళు రాసిన వాదనే కరెక్టు అని చెప్పి మనల్ని కన్విన్స్ చేసినంత గొప్ప ఆదర్శే రాస్తారు ఏ పేపర్లో అయినా. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీరు పట్టించుకోవద్దు. విని కరెక్టో రాంగో ఆలోచించండి అంతే. అదే కరెక్టు నెక్స్ట్ సైడ్ లేదనుకోవద్దు. ఓకే, సో పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ వస్తాయి. తర్వాత అవి కాకుండా కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ మీద ఆర్టికల్ రావచ్చు, దాని గురించి కూడా చదువుకోవాల్సి వస్తుంది. లేదా ప్రధానమంత్రి ఏదో ఊరు వెళ్ళారు, ఐఆర్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎక్కువ వస్తాయి. అంతర్జాతీయ సంబంధాలు ఆర్టికల్స్ రిలేటింగ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ బి మోర్ అపీల్ ఇన్ ద న్యూస్ పేపర్. లైక్ సే చైనా అమెరికా ట్రేడ్ వార్, చైనాకి అమెరికాకి వాణిజ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్, వై ఇరాన్ ఈజ్ వెరీ క్రూషియల్, వై అమెరికా ఈజ్ ఫైటింగ్ విత్ ఇరాన్, ఈవెన్ దిస్ ఇష్యూ. ఆర్ దే మే సడన్లీ గివ్, సిరియాలో యుద్ధం ఆగట్లేదు, సిరియాలో గొడవలు ఇంకా మొదలవుతున్నాయి. ఆర్ దే మే రైట్ ఆన్ వెనిజులాలో క్రైసిస్, ఆర్థిక సంక్షోభం, వెనిజులా ఎకనమిక్ క్రైసిస్ is still going on. Venezuela economic crisis is still going on. So likewise you will get regular topics in the editorial page. You need to understand what is going on around us. For example, 2 years back, you all know, Britain opted to go for exiting from European Union. Britain wanted, you know that European Union, there is a union called European Union. There are 28 countries in the European Union. Britain wanted to go out of it. దానిలోంచి వెళ్ళిపోదాం అనుకుంది అనమాట. సో యూరోపియన్ యూనియన్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటే ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ కూడా మారారు. ఎవరు? బోరిస్ జాన్సన్. ఇంతకుముందు తెరిసా మే ఉండేది, ఇప్పుడు బ్రిటిష్ కొత్త ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్.
ఏ ఆర్టికల్ ఏ ట్రీటీ ప్రకారం వెళ్ళిపోతే 2 years నోటీస్ ఇచ్చింది? ఆర్టికల్ 50 లిస్బన్ ట్రీటీ. ఆర్టికల్ 50 లిస్బన్ ట్రీటీకి 2 years నోటీస్ అనేది ఇచ్చిందనమాట. ఈవెన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఆర్టికల్ తెలుసా? కుండపోత వర్షాలు పడుతున్నాయి కేరళలో. ఆల్మోస్ట్ వరదలు వచ్చే స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు. కేరళలో కుండపోత, మహారాష్ట్రలో కూడా. ఇండియాలో ఒక పక్క డ్రౌట్, ఒక పక్క ఫ్లడ్స్. ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ డ్రాట్, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ ఫ్లడ్స్. ఒక పక్క క్షామం, ఒక పక్క కరువు, ఇంకో పక్క వరదలు అనమాట. సో దీని మీద యూ మే గెట్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఇయర్ అదే క్వశ్చన్. చెన్నైలో మంచినీళ్ళు చొక్క నీళ్ళు తాగడానికి, చుట్టూ సముద్రమే. అండ్ బ్రహ్మపుత్ర నది పొంగిపోయి అస్సాంలో వరదలు, కేరళలో కుండపోత. సో ఇండియా హౌ మచ్ డైవర్సిఫైడ్ ఇట్ ఈస్, హౌ టు ప్రిపేర్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్. ఇలాంటి విపత్తుల నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అగైన్ ద రెగ్యులర్ డిస్కషన్. చాలా విషయాలు వస్తాయన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉద్యోగం చేయాలా వద్దా అని ఒక డిబేట్ వస్తుంది. డిబేట్ అని వచ్చింది అనుకోండి, అది చదివి నోట్స్ రాసుకోవాలి. అండ్ డోంట్ రైట్ ఓన్లీ యువర్ సైడ్. మీ ఒక్క వాదనే కాదు, 2 arguments. ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష గురించి, అబౌట్ క్యాపిటల్ పనిష్మెంట్. ఇన్ ఇండియా క్యాపిటల్ పనిష్మెంట్ విల్ బి గివెన్ ఓన్లీ ఇన్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. చాలా అద్దుగా మాత్రమే క్యాపిటల్ ఉరిశిక్ష వేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఇఫ్ దెర్ ఇస్ నో క్యాపిటల్ పనిష్మెంట్ దెర్ వోంట్ బి డిటరెన్స్. ఉరిశిక్ష లేకపోతే భయం అనేది ఉండదు. థర్డ్ పాయింట్, ఓన్లీ వీ కెన్ నెంబర్ దెమ్ విత్ ఫింగర్స్. సో దట్ మీన్స్ there should be capital punishment. These are the arguments in favor of capital punishment. But and capital punishment will be given only in the heinous of the heinous crimes. చాలా దారుణమైన, ఇందాక వరంగల్లో ఉరిశిక్ష చేశారు, వరంగల్లో చిన్న పాపను రేప్ చేసిన అబ్బాయికి. అలాంటి క్రైమ్స్ ఉరిశిక్ష చేయడంలో తప్పలేదు అనేది రాయొచ్చు. కానీ అగెనెస్ట్గా కూడా రాయొచ్చు. యూ కెన్ రైట్ అగెనెస్ట్. ఎలా రాయొచ్చు? క్యాపిటల్ పనిష్మెంట్ is given in most of the cases only to the people who are low in the ladder. సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఉరిశిక్ష పడుతున్నాయి ఒక డేటా చూస్తే. రెండోది, కేవలం ఉరిశిక్ష పడినంత మాత్రాన ఆగుతున్నాయా? ఉదాహరణకి రేప్కి శిక్షలు పడుతున్నాయి, దానివల్ల రేపులు ఆగుతున్నాయా? సో చేంజ్ ఆఫ్ ద క్రిమినల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. క్రిమినల్స్ అనేవాళ్ళు తయారు చేయబడ్డారు, పుట్టుకతోనే క్రిమినల్స్ కాదు. గాంధీ గారి సంస్కరణ సిద్ధాంతం, రిఫార్మేటివ్ థియరీ. సో వెన్ యూ టేక్ ఏ పొజిషన్, వెన్ యూ టేక్ ఏ కేస్, యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ బోత్ ద సైడ్స్, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సివిల్స్ ప్రిపరేషన్లో అనాలిసిస్ ఇంపార్టెంట్. టాపిక్ తెలియటం కాదు, టాపిక్ పేపర్ చదివాక ఎవరికైనా తెలుస్తుంది. టాపిక్ తెలిస్తే పాస్ అయిపోరు, దాన్ని విశ్లేషిస్తే పాస్ అవుతారు. ఫస్ట్ రోజు నుంచే విశ్లేషించి ఆలోచన పెట్టుకోవాలి. యూ నీడ్ టు అనలైజ్, యూ నీడ్ టు ఇంటర్ప్రిట్, యూ నీడ్ టు రీడ్ ఎక్స్టెన్సివ్లీ. కొంచెం అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఎక్స్టెన్సివ్గా రాయాలి. ఒక్కొక్క టాపిక్కి 3-4 గంటలు పట్టినా పర్లేదు ఒక్కోసారి. దెర్ ఇస్ నో రాంగ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇనిషియేట్ చేస్తారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఒక 3 గంటలు పట్టినా 4 గంటలు పట్టినా కూడా తప్పలేదు, కానీ చేయాలి. యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇట్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ఎడిటోరియల్ పేజ్. ఎడిటోరియల్ పేజ్ ఇలా చదవాలి. సో ఎడిటోరియల్ పేజ్ అయిపోయిన తర్వాత you are expected to go for next page. See, there will be a page which deals with world. ఒక పేజ్లో న్యూస్ ఉంటుంది, ఇంకో పేజ్లో వరల్డ్ ఉంటుంది అనమాట. వరల్డ్లో ఉదాహరణకి ఈరోజు న్యూస్ పేజ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. మెనీ బిల్స్ డైల్యూట్ స్టేట్ పవర్స్. డెరెక్ ఓబ్రెయిన్. మెనీ బిల్స్ డైల్యూట్ స్టేట్స్ పవర్స్. చాలా బిల్స్ రాష్ట్రాల యొక్క అధికారాలు తీసేస్తున్నాయి. మెనీ బిల్స్ డైల్యూట్ స్టేట్స్ పవర్స్. నిన్న వెంకయ్య నాయుడు గారు ఈసారి ఈ సెషన్ రాజ్యసభ సూపర్గా పనిచేస్తుంది. మొత్తం చాలా బిల్స్, 32 బిల్స్లో 17 సంవత్సరాల్లో 32, ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ 17 yearsలో 32 బిల్స్ ఒకటే సెషన్లో పాస్ అవటం అని చెప్పి పొగిడారు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే డెరెక్ ఓబ్రెయిన్, పాస్ అయ్యే ప్రతి 4 బిల్లు ఒక బిల్లు రాష్ట్రాల హక్కులు పారదోసే బిల్లు అనమాట. పాస్ అయ్యే ప్రతి బిల్లు ఒక బిల్లు రాష్ట్రాల హక్కుల్ని కాలదోసే బిల్లు అనమాట. సో స్టేట్స్ రైట్స్ ఆర్ బీయింగ్ డిప్రైవ్డ్. దో రాజ్యసభ సెషన్స్ ఆర్ లోక్సభ సెషన్స్ ఆర్ రన్నింగ్ వెరీ గుడ్. 32 bills were passed.
Out of every 4 bills, 1 bill is taking away the rights of the states. 1 bill is encroaching into the domain of the state. So this is what is they have said. Even this is very, very important. And news law. And you have a page called world. There is a page called world. In the world page, anything important about world news you should follow. 1 or 2 important world news will be there every day. 1 or 2 important world news will be there every day. ప్రతిరోజు 1-2 వరల్డ్ న్యూస్లో ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. సో వరల్డ్ న్యూస్లో ఇంపార్టెంట్ చదవాలి ఖచ్చితంగా. అలానే ఎకానమీ పేజ్ వస్తుంది. ఎకానమీ పేజ్ అని ఒక పేజ్ వస్తుంది. ఎకానమీ పేజ్లో ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నిన్న ఆర్బీఐ వాళ్ళు 35 బేస్ పాయింట్స్ బీపీఎస్ 35 పాయింట్స్ తగ్గించారు. దాని మీద ఆర్టికల్స్ వస్తాయి. ఎన్బిఎఫ్సిస్ మీద ఆర్టికల్స్ వస్తాయి. ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. అలానే ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తుల గురించి. అలా బ్యాంకింగ్ సెక్టర్. అలానే ఎకనమిక్లో కొత్తగా వచ్చిన పాలసీస్, కొత్తగా ట్యాక్స్లు ఏమైనా వస్తాయి. అట్లా జిఎస్టీ గురించి ఏదైనా ఆర్టికల్ వచ్చిందనుకోండి చదువుకోవాలి. ఇలా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఉంటారు కదా, వాళ్ళ మీద ఏదైనా వస్తే అవి చదువుకోవాలి. స్కామ్స్ ఆర్టికల్స్. అలానే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ మీద ఏమైనా వస్తే చదువుకోవాలి. అలానే ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ అవి వస్తే పేపర్లో చదువుకోవాలి. ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్. తర్వాత ఎప్పుడైనా బ్యాక్ లాస్ట్ పేజ్ కవర్ పేజ్లానే ఎండింగ్ పేజ్ ఈ పేజ్ ఉంటుంది కదా, లాస్ట్ పేజ్ ఆఫ్ ద పేపర్ అట్లీస్ట్ ఒక ఆర్టికల్ అనే ఇంపార్టెంట్ ఉంటుంది. ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద పేపర్లో ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లా ఈ పేపరు మొత్తం అర్థం చేసుకుంటూ కనీసం 7-8 ఆర్టికల్స్ చదవాలంటే మీకు 5 hours 4 hours పడుతుంది. అయినా పర్లేదు. మీరు ఏం చేయాలంటే టుమారో మార్నింగ్ టేక్ యువర్ హిందూ పేపర్. Sit for 5 hours, no problem. But complete it. And one more important thing I wish to tell you, along with the dictionaryతో పాటు geography atlas తెచ్చుకోవాలి. Along with dictionary you are expected to bring an atlas. ఒక అట్లాస్ తెచ్చుకోవాలన్నమాట. అట్లాస్లో ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రీడింగ్ అబౌట్ ఏ కంట్రీ కాల్డ్ టర్కీ అనే దేశం గురించి చదువుతున్నాం అన్నమాట. టర్కీ ఎక్కడుంది, టర్కీ క్యాపిటల్ ఏంటి, టర్కీ చుట్టుపక్కల దేశాలు ఏంటి, టర్కీకి సీ యాక్సెస్ ఉందా, ఇలా టర్కీ గురించి చదువుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రీడింగ్ అబౌట్ చైనా సౌత్ చైనా సీ ఇష్యూ గురించి చదువుతున్నారు. అది ఎక్కడుంది లొకేట్ చేయాలి. సో మీరు ఎప్పుడైనా సరే మీ బ్యాగ్లో ఖచ్చితంగా ఒక అట్లాస్ పెట్టుకోవాలి, డిక్షనరీ పెట్టుకోవాలి. డిక్షనరీ ఇంట్లో పెట్టిన పల్లకాన్ని రోజుకి నేర్చుకోవాలి. పేపర్ చదివేటప్పుడు ఆ కంట్రీ పేరు రాగానే అట్లాస్లో అది చూడాలి. అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు సీ ద మీనింగ్. ఇవన్నీ పనికిరానప్పుడు గూగుల్, ఆ టాపిక్ గూగుల్లో నుంచి చదువుకోవాలి. ఫస్ట్ బేసిక్ ప్రిపరేషన్ ఇది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు దిస్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్. ఇంకా ఇది చదివితే 50% అయిపోయినట్టే. ఓకే, డన్.